నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నింది వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరూ ఉండంగానే. మీరు అతని కారు నంబరు అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయటపెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులాగా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈరోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను